మంచి చెడు అన్నటువంటిది సమాజంలోకి తీసుకెళ్లకుండా చెడు మాత్రమే తీసుకెళ్తూ ఉండటం ఇద్దరినీ నష్టపరిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెడు మాత్రమే జనంలోకి తీసుకెళ్ళింది. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 దాకా అది పనికిరాదు అన్నటువంటి ద్వారా జనం తెలుగుదేశాన్ని గెలిపించారు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 19 నుంచి 24 దాకా తెలుగుదేశం పార్టీ చెడును మాత్రమే ప్రొజెక్ట్ చేసుకొచ్చుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు తిరస్కరించారు. అంటే ఎదుటి వాళ్ళలోని చెడుని మాత్రమే ఫోకస్ చేసుకుంటూ తమకి సంబంధించి మంచి వాళ్ళమని చెప్పినంత మాత్రం జనం నమ్ముతారా? ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఈ ఇద్దరే. ఆల్టర్నేటివ్ వస్తే ఇది ఆలోచించుకోవాల్సిన అంశం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో చూస్తే తెలంగాణలో ప్రతీకార రాజకీయం ఉంది. ఇంత దారుణం లేదు. విధ్వంసకాండ లేకపోతే కనుక ఇక అవతల వాళ్ళు బ్రతకూడదన్నటువంటి తరహా ధోరణి కేసీఆర్ చేశారు. అది కేసీఆర్ చేసినప్పుడు కూడా ఇళ్ల మీదకి దాడులు ఈ టైపులో లేవు, విగ్రహాల ధ్వంసాలు ఈ టైపులో లేవు, అట్లాగే ఆస్తుల ధ్వంసాలు ఈ టైపులో లేవు. కొంతమంది మీద ప్రత్యేకించి ఉన్నట్టుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తెలుగుదేశం టార్గెట్ చేస్తుంది. దీనివలన రాష్ట్రంలో వ్యాపారం పెట్టాలన్నా పరిశ్రమ పెట్టాలన్నా ఈ పార్టీ తరపునన్నా ఉండాలి, ఆ పార్టీ తరపునన్నా ఉండాలి. కానీ అసలు సమస్య ఏంటి? ఈ పార్టీ తరపున ఉన్న వాళ్ళని ఆ పార్టీ వచ్చి నాశనం చేస్తుంది, ఆ పార్టీ తరపున ఉన్న వాళ్ళని ఈ పార్టీ వచ్చి నాశనం చేస్తుంది. అప్పుడు 100,000 కోట్లు తెచ్చి పార్టీ నాయకుల్ని మెప్పించడం కోసం ఎందుకు, ఇంకెక్కడికి ఎందుకు వస్తారు? అప్పుడు ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం.